హలో అండి, నేను మీ స్వప్న. ఈరోజైతే మన ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తో బయట తినే శాండ్విచ్ టేస్ట్ వచ్చే విధంగా ఎలా చేసుకోవాలో మీకు నేను వితిన్ 5 మినిట్స్లో అయితే మీకు నేను చేసి చూపిస్తాను. పిల్లలు అడిగినా లేదంటే ఇంట్లో వాళ్ళు ఎవరైనా శాండ్విచ్ చేసి పెట్టమని అడిగినా ఒక్కసారి ఇలా ట్రై చేయండి, డెఫినెట్గా నచ్చుతుంది. చాలా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం అసమ్గా ఉంటుంది. ఇందుకోసం ఒక బౌల్ తీసుకోండి. ఇందులోకి కొంచెం అంత క్యారెట్ తురుము, కొంచెం అంత క్యాబేజ్ తురుము వేసుకోండి. ఇందులో మీరు కావాలంటే క్యాప్సికము, స్వీట్ కార్న్ ఇలా ఏదైనా వేసుకోవచ్చు. పన్నీర్ కూడా వేసుకోవచ్చు. దీన్ని అంతటిని బాగా కలిపేసుకున్న తర్వాత ఒరిగానో ఉంటుంది కదా, అదొక టీ స్పూన్ వేసుకోండి. తర్వాత కొంచెం స్పైసీనెస్ కోసం 1/2 స్పూను మిరియాల పొడి లేదా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. తర్వాత కొంచెం అంత మైనీస్, కొంచెం అంత టమాటో సాస్, అంతే. దీన్ని అంతటిని కలుపుకొని ప్రక్కన పెట్టేసుకోండి. దీని టేస్ట్ అయితే అదిరిపోతుంది. ట్రై చేసి చూడండి. ఒక బ్రెడ్ సైజ్ తీసుకొని ఆ బ్రెడ్కి మనం కొంచెం అంత బటర్ అప్లై చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న క్యాబేజ్ క్యారెట్ మిశ్రమాన్ని వేసి చీజ్ స్లైస్ కానీ మొజరోలా చీజ్ కానీ వేసుకొని మరొక సైడ్లో కూడా బటర్ రాసేసుకొని బ్రెడ్కి దీన్ని అంతటిని చక్కగా పాన్లో పెట్టేసుకొని బటర్ అప్లై చేసేసుకొని అటు ఇటు సిమ్లోనే, అస్సలు మీడియం హై అస్సలు పెట్టకూడదు, సిమ్లోనే. చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత చక్కగా కనిపిస్తుందో. మంచిగా రోస్ట్ అయింది కదండి. చాలా చాలా బాగుంటుంది. మా ఇంట్లో చీజ్ అనేది కొంచెం తక్కువగా తింటారు, అందుకోసమనే నేను ఎక్కువ ప్రిపేర్ చేయను. నచ్చితే ట్రై చేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. Thank you for watching.